నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణం కేసులో సిట్ ముమ్మర విచారణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన లోకేష్. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. నెల్లూరు జిల్లా గోపాలపురంలో వ్యక్తి దారుణ హత్య. బండరాయితో తలపై మోదీ హతమార్చిన దుండగులు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ కాలేజ్లో అగ్ని ప్రమాదం. ఎగసిపడుతున్న మంటలు, లైబ్రరీ దగ్ధం. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట. ముష్కరులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని రెండో రోజు సిట్ విచారిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. 50కు సిట్ కార్యాలయానికి ఇద్దరు చేరుకున్నారు. 11 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. ఇరువురిని వేరువేరుగా విచారించి అనంతరం మరోసారి ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనబడుతుంది. నిన్న 6:30 గంటల పాటు విచారించిన అధికారులు కొంత సమాచారమే రాబట్టారు. మరోసారి విచారణకు హాజరు కావాలని వారికి రాత్రి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు వచ్చారు. అయితే శ్రీధర్ అనే వ్యక్తి కూడా తీసుకురావాలని చెప్పినట్టు మనకి తెలుస్తోంది. ఇంకా అసలు ఆ శ్రీధర్ ఎవరు, ధనుంజయ రెడ్డికి శ్రీధర్కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు కూడా ఇంకా బయటికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఇద్దరిని విజయవాడ సిపి కార్యాలయంలో 2వ అంతస్తులో సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి గత కొద్ది కాలం సిట్ కార్యకలాపాలు అన్నీ అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది సాక్షుల్ని, అదేవిధంగా విచారించాల్సిన వారిని, అనుమానితుల్ని కూడా ఇక్కడికి ఉపయోగించి విచారణ చేయటం, వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు తీసుకోవటం కూడా గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంది. విచారణ ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీ కూడా సిట్ కార్యాలయంలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సిట్ ఆధ్వర్యంలో మద్యం కుంభకోణంలో లోతుల్లోకి విచారించి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. నిన్న గోవిందప్ప బాలాజీ అరెస్టుతో కలిపి మొత్తం ఆ 5గురు నిందితులు ఈ కేసులో అరెస్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది. సుమారు 3,200 కోట్ల పైనే ఇందులో స్కామ్లో అక్రమ రవాణా జరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నెలకి 50 నుంచి 20 కోట్ల రూపాయలు కిక్ బ్యాగుల రూపంలో, కమిషన్ల రూపంలో కసిరెడ్డికి చేరాయి. అక్కడి నుంచి ఇటు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ద్వారా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, అదేవిధంగా పలు రంగాల్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టడం, స్థిర చర ఆస్తులు కూడా కొన్నారు అనేది నిన్న గోవిందప్ప బాలాజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అందులో తెలిపారు. వీళ్ళు కేవలం వీళ్ళ అధికారిక డైరెక్టర్గా కొనసాగుతున్నప్పటికీ లగ్జరీ కార్లు, ఫ్లైట్లలో తిరగటం ఇవన్నీ చేసేవాళ్ళు. దాంతో కేవలం వీళ్ళకి ఇందులో వచ్చినటువంటి ఇందుకు ఉపయోగపడింది అనే ఒక అభిప్రాయాన్ని కూడా సిట్ అధికారుల దర్యాప్తులో తెలియంది. అదే అభిప్రాయాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా తెలిపారు. గోవిందప్ప బాలాజీ వీళ్ళతో కలిసినప్పుడు, రెడ్డితో కలిసినప్పుడు కిక్ సమావేశంలో పాల్గొని కిక్ బ్యాగ్ని వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకువెళ్లారని పలువురు మద్యం కంపెనీలో సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళతో పాటుగా అప్పుడు సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, మాజీ ఎండి వాసుదేవరెడ్డి, వీళ్ళంతా సాక్షులుగా స్టేట్మెంట్లో తెలిపారు. ఇదే విషయాన్ని బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో కూడా తెలిపారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయానికి వస్తే వీళ్ళిద్దరూ గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు. ప్రతి ఒక్క విషయాన్ని వీరు కన్సర్న్లోనే జరిగింది. సీఎంఓ క్యాంప్ ఆఫీస్ నుంచి వీరిద్దరే అన్ని విషయాలని మానిటరింగ్ చేస్తూ సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తారని సమాచారం. ఈ క్రమంలో
ఈ ప్రత్యేక పథకం ఏర్పాటు చేసేటప్పుడు ఏ విధంగా పథకం చేయాలి అనే విషయాలను వీళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఈ రాజశేఖర్ రెడ్డి, మిగతా మిథున్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీళ్ళంతా కలిసి చేసి వీరికి మొత్తం రూపకల్పన చేసి చెప్పేవాళ్ళు, వాళ్ళ సలహాలు కూడా తీసుకునే వాళ్ళని అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఈ సేకరించినటువంటి నగదుని రాజకాశిరెడ్డికి చేరిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాధ్యత ఎలా చేర్చాలి, ఏవి రూపంలో చేర్చాలి అనేది వారి ఆదేశాల మేరకే జరుగుతుంది అని సిట్ ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. ఇదే విషయాన్ని కొన్ని ఆధారాలు వాళ్ళ నోటి నుంచి ఏ విధంగా చేరారు అని చెప్పించేందుకు ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. నిన్న 6 గంటల్లోనే సుమారు 60కి సంధించారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఈ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాజ్ కసిరెడ్డి A1గా ఉండి కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటుగా వీళ్ళు ఇద్దరు అంతకన్నా వ్యవహరించారు. అసలు ఈ పథకం రూపొందించక ముందే ఎలా చేయాలి, రూపొందించాలా వద్దా అనే విషయాలు తెలుసు అని సిట్ అధికారులు ప్రభుత్వ నిర్ణయంలో ఒక విషయానికి రాగానే వీళ్ళిద్దరితోటే వాళ్ళు అనేది గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా చాలా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు సిట్ అధికారులు రాబట్టే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని కీలక విషయాలు కనబడుతూ ఉంది. దీంట్లో 2,200 కోట్లైనా ఇంకా ఎక్కువ వసూలు చేశారా అనే విషయాల్ని కూడా ఇందులో చేయబోతున్నారు. ప్రస్తుతం విచారణలో ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కీలకాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోపు కొంత సమాచారం సేకరించే అవకాశాలు పడుతూ ఉన్నాయి. శ్వేత, కెమెరామెన్ సోమేష్, జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. ఇక భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ఆయన సైనిక ఉన్నతాధికారులతో రాజ్నాథ్ చర్చించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ తర్వాత ఇప్పుడిప్పుడే కేంద్రపాలిత ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో సైతం రేపటి నుంచి పాఠశాలల్ని తిరిగి ప్రారంభించనున్నారు. కాట్రా శ్రీమాతా వైష్ణోదేవి మందిరానికి హెలికాప్టర్ సేవలు బుధవారమే తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్ ఘర్షణ తర్వాత రక్షణ మంత్రి జమ్మూ కశ్మీర్లో చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ సందర్భంగా సైనిక ఉన్నతాధికారులతో రాజ్నాథ్ చర్చించనున్నారు. భద్రతా పరిస్థితి గురించి ఆరా తీయనున్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ సైనిక సిబ్బందిని ఆయన అభినందించనున్నారు. एकता को तोड़ने का भी प्रयास किया गया है। उन्होंने भारत के माथे पर वार किया, हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है। पाकिस्तान के जख्मों का इलाज इसी बात में है कि वह भारत विरोधी और आतंकवादी संगठनों को पनाह देना बंद करे और अपनी जमीन का इस्तेमाल भारत के खिलाफ किसी भी सूरत में न होने दे। साथियों, आपको याद होगा कि लगभग 21 साल पहले स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के सामने इसी पाकिस्तान ने इस्लामाबाद में डिक्लेरेशन किया था कि अब उनकी धरती से आतंकवाद एक्सपोर्ट नहीं किया जाएगा। मगर पाकिस्तान ने भारत को धोखा दिया है, पाकिस्तान ने भारत को छला है और आज भी वह धोखा दे रहा है। इसका खामियाजा अब उसको भारी कीमत करके भुगतना पड़ा है और यह कीमत, यदि आतंकवादी वारदातें चलती रही तो लगातार यह बढ़ने ही वाली है। हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में आतंकवाद के खिलाफ भारत की नीति को रीडिफाइन कर दिया है, इसे परिभाषित कर दिया है, जो यह कहती है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा। दोनों देशों में जो अंडरस्टैंडिंग बनी है फिलहाल वह इसी बात को लेकर है कि सरहद पार से कोई बेजा हरकत अब नहीं की जाएगी। अगर की गई तो बात निकलेगी तो बहुत दूर तक जाएगी
साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है, आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे, और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी। साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें। अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं। दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है, और जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं। साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है, इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा। साथियों, हमारी सेनाओं हमारी सीमाओं पर अपनी मातृभूमि की रक्षा के लिए जिस तरह से आप सभी बिना रुके बिना थके दिन रात लगे रहते हैं, वह अपने आप में अद्भुत है और अद्वितीय भी है। आपकी यही बातें हम सब भारतीयों के लिए मार्गदर्शक का कार्य करती हैं। यही कारण है कि मैं हमेशा आपसे मिलने के लिए उत्साहित रहता हूं, ताकि आपके अंदर की ऊर्जा से हम सब भी कुछ प्रेरणा ले सकें। साथियों, आतंकियों ने पहलगाम में धर्म पूछकर हमारे निर्दोष लोगों को मारा। उसके बाद आपने जो जवाब दिया उसे पूरी दुनिया ने देखा है। उन्होंने यह नहीं सोचा कि आम नागरिकों ने उनका क्या बिगाड़ा है, उन्होंने ऐसा क्या किया है कि उन्हें मार दिया जाए। पर मैं यह कहना चाहूंगा, आतंकियों ने भारतीयों को धर्म पूछकर देखकर मारा, धर्म पूछकर मारा, तो हमने आतंकियों को उनका कर्म देखकर मारा है। उन्होंने धर्म देखकर बेगुनाहों की जान ली। यह पाकिस्तान का कर्म था, हमने कर्म देखकर उनका खात्मा किया। यह हमारा भारतीय धर्म है। एक रक्षा मंत्री के रूप में मुझे आप सबको बेहद नजदीक से वर्षों से जानने का और समझने का अवसर मिला है। मैं आपके साहस और पराक्रम को तो जानता ही हूं, साथ ही साथ पहलगाम जैसी घटना के प्रति आपके गुस्से को भी मैं अच्छी तरह जानता हूं। साथियों, मुझे पता है कि पहलगाम के बाद आपके अंदर गुस्सा था, पूरे देश के अंदर गुस्सा था। मुझे पता है कैसा महसूस होता है जब धमनियों में बह रहा रक्त बेकाबू होने लगे, और मुझे इस बात की खुशी भी है कि आपने अपने गुस्से को सही दिशा देते हुए बड़ी बहादुरी और सूझबूझ के साथ पहलगाम का बदला लिया है। रही बात पाकिस्तान की, तो उसकी बात ही क्या करूं आपसे। वह देश तो मांगते मांगते अपनी जहालत से एक ऐसी हालात में आ गया है कि उसके बारे में यह भी कहा जा सकता है कि पाकिस्तान जहां भी खड़ा होता है वहीं से मांगने वालों की लाइन प्रारंभ हो जाती है। अभी आपने सुना ही होगा कैसे वह फिर एक बार इंटरनेशनल मॉनेटरी फंड IMF के पास कर्ज मांगने गया। वहीं दूसरी तरफ हमारा देश है कि हम आज उन देशों की श्रेणी में आते हैं जो IMF को फंड देते हैं ताकि IMF गरीब देशों को कर्ज दे सके। ऐसी स्थिति में हमारा यह भारत है। रामचरितमानस में स्वामी तुलसीदास जी ने लिखा है, जहां सुमतितः संपत्ति नाना, जहां कुमतितः विपत्ति निदाना। यानी जहां सुमति होती है, अच्छी नीतियां होती हैं, वहां सुख और समृद्धि होती है, और जहां कुमति होती है, बुरी मति होती है,
केवल दूसरों के हित की भावना होती है, वहां तरह तरह की विपत्तियां स्वाभाविक रूप से आती ही हैं। पाकिस्तान जिसका जीता जागता यह उदाहरण है। साथियों, भारत के बारे में पूरी दुनिया यह बात जानती है कि हमने हमेशा शांति को प्राथमिकता दी है। हम आमतौर पर युद्ध के समर्थक कभी नहीं रहे, लेकिन स्थितियां जब इतनी विकट हो जाएं, जब देश की संप्रभुता पर आक्रमण होने लगे, तो जवाब देना यह आवश्यक हो जाता है। राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी की पंक्तियां आपके सामने रखना चाहूंगा। रुग्ण होना चाहता कोई नहीं, रुग्ण होना चाहता कोई नहीं, रोग लेकिन आ गया जब पास हो तिक्त औषधि, कड़वी औषधि, तिक्त औषधि के सिवा उपचार क्या, शमित होगा वह नहीं मिष्ठान्न से। यानी कोई बीमारी अगर लग जाए वह मिठाई से दूर नहीं होती है, उसके लिए कड़वी दवा ही काम करती है। इसलिए आतंकवाद जैसे रोग के लिए भी ऑपरेशन सिंदूर जैसी दवा की बड़ी जरूरत हो गई थी। साथियों, पूरे देश में हमारी सेनाओं को और हमारे सैनिकों को एक सम्मान की दृष्टि से देखा जाता है। एक सशक्त राष्ट्र वही होता है जो अपनी सेनाओं को सम्मान के साथ साथ आधुनिक हथियार और साजो सामान भी दे जिसकी उसे जरूरत है। मुझे गर्व है कि आज प्रधानमंत्री जी के नेतृत्व में सरकार हमारी सेनाओं के लिए यह सब सारा काम कर रही है। हमने यह सुनिश्चित किया है कि हमारी सेनाएं हर परिस्थिति के लिए तैयार रहें। और मैं यहां पर आर्मी चीफ जनरल उपेंद्र द्विवेदी जी को भी बधाई देना चाहता हूं, क्योंकि बार बार मेरी चर्चा होती रही है और बार बार मैं यह पूछता हूं कि जो भी आवश्यकताएं हैं उन आवश्यकताओं को पूरा करने के लिए हम पूरी तरह से तैयार हैं। और इसलिए इसके लिए हम वर्ल्ड क्लास बेहतरीन गुणवत्ता वाले साजो सामान अपनी सेनाओं को देने की कोशिश कर रहे हैं। आज आधुनिक राइफल्स, मिसाइल डिफेंस शील्ड और ड्रोन्स जैसी नई पीढ़ी के कई इक्विपमेंट को तेजी से भारत में ही बनाया जा रहा है। साथियों, इसके अलावा सीमावर्ती इलाकों में हमने जो काम किया है वो आप सब देख रहे होंगे। आज एलएसी और यलोसी पर भी कनेक्टिविटी है, वैसी पहले शायद कभी नहीं थी। हमने हर स्तर पर यह दिखाया है कि हमारी सरकार केवल युद्ध भूमि पर ही नहीं बल्कि व्यक्तिगत रूप से और पारिवारिक रूप के साथ अपने सेना के जवानों के साथ खड़ी है। साथियों, अंत में एक बार फिर आप सभी को आपके शौर्य और पराक्रम के लिए हृदय से हार्दिक बधाई देता हूं। मैं आपको यह आश्वासन देता हूं कि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में देश की सरकार और देश की जनता हर कदम पर, हर स्थिति में आपके साथ कंधे से कंधा मिलाकर खड़ी है। मुझे पूरा विश्वास है कि आपके सहयोग से हम इस पूरे क्षेत्र में आतंकवाद का समूल नाश करेंगे, ताकि कल को कोई भारत की संप्रभुता के खिलाफ आंख उठाने की हिमाकत न कर सके। इसी आशा और विश्वास के साथ आप सबके शौर्य और पराक्रम की सराहना करते हुए और आप सभी को अपनी हार्दिक शुभकामनाएं देते हुए अपना निवेदन समाप्त करता हूं। बोलिए जय हिंद, जय हिंद। यहाँ का घोष वाक्य क्या है? भारत माता की जय। क्या बात है। और अच्छे ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, కుటుంబ సభ్యుల్ని లోకేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేసిన వీరయ్య దారుణ హత్య బాధాకరమన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలపై మంగళవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వంశీకి పరీక్షలు నిర్వహించారు. తనకు 4 రోజుల కిందట జైల్లో కళ్లు తిరిగాయని ఆయన వైద్యులకు చెప్పడంతో పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నట్టు తెలిసిందే. అరెస్టైన రోజు నుంచి ఇప్పటి వరకు వంశీ 20 కిలోల బరువు తగ్గారు. వైద్య నివేదికల్ని జైలు అధికారులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఇవాళ మరోసారి వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారని మంత్రి నారాయణ అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు. ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి ప్లాంట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 78 లక్షలతో ప్రారంభించారు. వాటిలో 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ కి మనందరం రావడం నిజంగా ఇది ఒక చరిత్ర. శ్రీధర్ గారి గురించి నేనేం చెప్పాను, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది వెళ్ళాక వదలు. నేను చెప్పాను, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా అయితే బ్రిడ్జి తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభా సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీబీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతుంటారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనము పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొందుతున్నారండి. 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్తే మాట్లాడగలిగారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఏపీ టెక్నాలజీ సర్వీస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ కార్యాలయాలు ప్రారంభిస్తామని సంస్థ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు మెరుగైన సేవలు అందించడానికి ఏపీటీఎస్ సాంకేతిక సేవల్ని విస్తరిస్తోందన్నారు. బహుముఖ కార్యక్రమాల ద్వారా ఏపీ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి ఏపీ ప్రగతిలో దూసుకుపోయేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీటీఎస్ సంస్థలో నూతనంగా తీసుకుపోయే విధి విధానాలను మీడియాకు వివరించారు. ఏపీటీఎస్ అనగానే మొదట గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ. ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి ఏపీటీఎస్ జిల్లా స్థాయికి విస్తరిస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. జిల్లా ఐటీ మేనేజర్ల రిక్రూట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతోంది. అతి త్వరలోనే ఈ ఆఫీసులు అన్నీ కూడా ప్రారంభమయ్యి
వర్క్ స్టార్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఏపీటీఎస్ ఇలా జిల్లా స్థాయికి విస్తరించడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ఐటీ గవర్నెన్స్ని స్ట్రెంథన్ చేయడానికి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొక్యూర్మెంట్స్ని మరింత విస్తరించడానికి ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లటాన్ని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి, ప్రొక్యూర్మెంట్స్ని మరింత పెంచడానికి, రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటానికి ఏపీటీఎస్ కట్టుబడి ఉంది. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని మర్చిపోలేమన్నారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహాశయుడు రుజువు చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను నివారించే మందుల్ని డ్రోన్లతో పిచికారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. తణుకు మండలం పైడిపర్రు, మండపాకల మధ్య సత్యవాడ కాలువలో గుర్రపు డెక్క నివారణ మందు పిచికారీ చేసే పనుల్ని ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. రైతులకు సాగునీటిని సక్రమంగా అందించేందుకు కాలువల ప్రక్షాళనలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు.